మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ప్రయాసపడమంటున్నాడండి. ఎక్కడ ప్రవేశించడానికి? ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి. ఇరుకు ద్వారం అంటే ఇరుకిరుకుగా ఉంటుంది అని శరీర సంబంధంగా మనము ఆలోచించాల్సిన అవసరం లేదండి. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్ని అడ్డంకులు వస్తాయి. సహించిన వాడే, అంతము మట్టుకు సహించిన వాడే నిత్య జీవము పొందుకుంటాడు. కాబట్టి ఇరుకు ద్వారం అంటే కష్టాలు, శోధనలు, శ్రమలు అన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. ఆ దారి సంకుచితమైనదే, చిన్నదే, ఇరుకే, కానీ అది ఎక్కడికి దారి తీస్తుంది? నిత్య జీవానికి దారి తీస్తుంది. అయితే దాన్ని కనుగొని వారు కొందరే. ఎందుకంటే శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఏమైపోతారంట? తప్పిపోతారు.